అనూష అనూష ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దేవుడు నన్ను ఈరోజు పేరు పెట్టి పిలిచినందుకు. నేను 10 సంవత్సరాలైంది నేను దేవుడిని వదిలిపెట్టేశావు. దేవుడు నన్ను ఈరోజు నన్ను పేరు పెట్టి పిలుస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఈరోజు జాబ్ను వదులుకొని వచ్చాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. కావాలా? యేసయ్యా నాకు నువ్వు కావాలా? యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్య కావాలా? కావాలి యేసయ్యా. ఇంకా నేను దేవుణ్ణి వదిలిపెట్టాను. ఎప్పుడు కూడా నేను రాలేదు, కానీ ఈరోజు ఏది ఏమైనా కానీ నేను చనిపోదామని డిసైడ్ అయ్యి వచ్చాను. చనిపోదామని డిసైడ్ అయ్యావు. అనూష అనూష కెమెరా చూపెట్టకండి అమ్మాయి వైపు. అనూష నీ చేయి చూపెట్టమ్మా. అనూష అనూష ఒక్క నిమిషం. అంటే బయటికి చెప్పొచ్చో లేదో సమస్య. నువ్వే. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఇక్కడ ఉన్నాడా? చెప్పండి. అనిల్ ఆగండి ఆగండి. చేతులు పైకి లేపుదా. మంచి దేవుడు తాకితే ఇలా ఉంటది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా ప్రాణమున్నంత వరకు చెప్పుడు మాటలు విని రాకపోతే పాస్టర్ అమ్మతేజకి ఏమైనా నష్టం ఉందా? ఏమైనా నష్టం ఉందా? చెప్పుడు మాటలు వినేటోళ్ళు ఉంటే పాస్టర్ అమ్మతేజ గారికి ఏమైనా నష్టం ఉందా? ఆయన లేవనెత్తిన దేవుడు శ్రీలంకలో వాడుకోగలడు, ఒరిస్సాలో వాడుకోగలడు, హైదరాబాద్లో కూడా వాడుకోగలడు. ఆమెన్ ఆమెన్. చెప్పుడు మాటలు వింటే మనం దీవించబడలేం. ఆమెన్ ఆమెన్. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దేవుడు నన్ను ఈరోజు పేరు పెట్టి పిలిచినందుకు. నేను 10 సంవత్సరాలైంది నేను దేవుణ్ణి వదిలిపెట్టేశావు. అనేక నోములు మొక్కులు మోసిన చెప్పుడు మాటలు నా సంసారం నాశనం చేసుకున్నా. నా భర్త నన్ను వదిలేసిండు. నాకు 2 పిల్లలు. దేవుడు నన్ను ఈరోజు నన్ను పేరు పెట్టి పిలుస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఈరోజు జాబ్ను వదులుకొని వచ్చాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. కావాలా? యేసయ్యా నాకు నువ్వు కావాలా? యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. 2 చేతులు పైకి లేపి. 2 చేతులు పైకి లేపి. నా తండ్రికి సమస్య ఉంది. ఇక్కడ ఇక్కడ వాలంటీర్స్ చేసే వాళ్ళు ఆ చెల్లెళ్ళ పేర్లు తమ్ముళ్ళ పేర్లు కూడా నాకు తెలియవు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఈ మీటింగ్ కోసం ఎవరెవరైతే కష్టపడుతున్నారో, ఎవరెవరైతే కానుకలు ఇస్తున్నారో వారికి 1000 దంతలుగా 100 అంతలుగా నా ప్రభు ఇవ్వబోతున్నాడు. నా ప్రభు ఇవ్వబోతున్నాడు. చూడండి, 10 సంవత్సరాలు అయిపోయింది దేవుణ్ణి విడిచిపెట్టండి. అలాంటి చెల్లి దేవుడి దగ్గరికి ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. ఈ మీటింగ్ నేను పెట్టకపోతే ఆ అమ్మాయి వస్తుందా? ఎన్ని కోట్లు పెడితే ఒక ఆత్మను మనం రక్షించగలుగుతాం? పాస్టర్ అమ్మతేజ గారి పరిచర్య ద్వారా ఆత్మలు రక్షణలోకి వస్తున్నాయా లేదా? చెప్పండి ప్రజలారా.
ఎవరు కావాలి నీకు? యేసయ్య కావాలా? కావాలి యేసయ్య. ఈరోజు ఇంకా నేను దేవుణ్ణి వదిలిపెట్టాను. నేను ఒక 1 year నుండి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను, కానీ నాకు ఎప్పుడు కూడా కుదరలేదు. 1 year నుంచి 1 year నుండి యూట్యూబ్ లో రీల్స్ లో చూస్తున్నాను. నా కూతురు ఎన్నిసార్లు మమ్మీ పోదాం అన్న నేను రిజెక్ట్ చేశాను. ఎప్పుడు కూడా నేను రాలేదు, కానీ ఈరోజు ఏది ఏమైనా కానీ నేను చనిపోదామని డిసైడ్ అయ్యావు. నా తండ్రికి డెక్స్ ప్రాబ్లం, స్పైనల్ బోన్ మొత్తం కరిగిపోయింది. ఈ రోజు నీతో మాట్లాడింది ఎవరు? యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కావాలా నీకు? కావాలి. యేసయ్య కావాలా? యేసయ్య కావాలి. కావాలా? కావాలి. కావాలా? కావాలి. చేతులు పైకి లేపి ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఒక తీర్మానం తీసుకుందాం. తండ్రి, ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించింది. కృప కలుగునుగాక. మహిమతో నింపండి యేసు నామములో. ప్రతి ఒక్కరు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయండి. నా ప్రాణం ఉన్నంత వరకు